చూడండి ఫ్రెండ్స్, ఈ ఆటో కూడా హార్న్ కొడితే అమ్మన మొదలు తిడుతున్నాడు. చూసారా, ఈ ఆటో కాదు ముందు ఆటో హార్న్ కొట్టిందని చెప్పేసి వాడు నచ్చినట్టు తిడుతున్నాడు. అంటే వాడికి హార్న్ కొట్టకూడదంట, ఆ రోడ్డు మధ్యలో బండి తోలుతానంట. ఆటో నెంబర్ వచ్చేసి TS05UE 4080 ఆటో నెంబరు. చూడండి, ఏరన్నా కొడుకు మందాయిస్తున్నాడు. చూసారా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు రోడ్ల మీద. చూసుకొని మన లారీ సోదరులు జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఆడే వచ్చి తగిలించుకొని మన దగ్గర డబ్బులు వసూలు చేసే రకం లేదు. ఇలాంటి వాళ్ళు చూస్తే కోపలు వస్తాయి మనకి, కానీ ఏం చేయలేం. ఎందుకంటే ఆడిది లోకల్, మనం బయట నుంచి వచ్చాం. మాది వైజాగ్, ఆడిది లోకల్ విడిరాళ్ళ. మాట్లాడితే ఆడ ఇంకొక ముగ్గురు తీసుకొచ్చి కొట్టిస్తాడు. మనం స్టేషన్కి వెళ్ళి మాట్లాడామనుకోండి, స్టేషన్లో పోలీసులు ఏమంటారు? ఎరా నీకు కొత్త పలిసిందారా, ఎక్కడి నుంచి వచ్చి జవాబు చేస్తున్నావు? ఏ అద్దబండి వేసుకొచ్చిన ఆగం తెలియదా నీకు? కళ్ళు దింగే నీకు అంటారు. ఇంకొకరు మంచిగా మాట్లాడిన ఏంటారు? చూసుకోవాలి కదా తమ్ముడు, వెనకాల రావాలి కదరా. హార్న్ కొట్టేప్పుడు ఆడు సైడ్ ఉన్నప్పుడు కొంచెం ఆగాల్సింది కదా. ఎందుకు రిస్క్? నీకు రిస్క్, ఆడికి రిస్క్, తగిలితే ఇబ్బంది కదరా అంటారు. పబ్లిక్ ఏమంటారు? కొత్త పాలకోవడం నా కొడుక్కి యాసాలు దింగుతున్నాడు, అంత లారీ వేసుకొచ్చేసి హార్న్ కొట్టేస్తే సైడ్ ఇచ్చేస్తారా అంటారు. ఎటుపాకి వెళ్ళా పెద్ద బండి తప్పు అందే. వాళ్ళు మంచోళ్ళు, బైకుల వాళ్ళు, కార్ల వాళ్ళు, ఆటోల వాళ్ళు మంచోళ్ళు. వెనక మంది చూడరు, తోసేస్తుంటారు లోపలికి, తగిలించేసుకొని మన మీద ఎక్కేస్తారు. కానీ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఆటో డ్రైవరే కదా, ఆటో జనాల్లో తోలుతాడు, మనం సరిగ్గా తోలుతాం. మనం ఒట్టుకెళ్ళి రవాణా లేకపోతే ఆటో డ్రైవర్ ఫుడ్ కూడా ఉండదు. అవునా కదా, తెలిసిందే కదా మీకు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ వరకు కూడా మనమే తోలగలుగుతాం. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ఆల్మోస్ట్ అన్నీ మనం తోలుతాం. లారీ డ్రైవర్ తోలుతాడు. కానీ లారీ డ్రైవర్కి ఉచ్చపోయిస్తారండి. ఏ లోకువా చీపు డ్రైవర్ అంటే ఆడు వేస్ట్ గాడు, చెత్తనా కొడుకాడు, దొంగనా కొడుకు. లోకం మొత్తం చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏం చేయలేం. నేను క్లియర్గా చేసినప్పుడు డ్రైవర్కు వాల్యూ అన్నీ ఉండేవి. ఇప్పుడు డ్రైవర్కి ఈడా వేస్ట్గా ఈడు, ఆడి మంచో చెడ్డ చూసేది లేదు. సీసీ కెమెరా ఉన్నదనుకో కొద్దిసేపు ఏదో నువ్వు చూసుకోలేదు బాబు, అది బాబు, ఇది బాబు అంటారు. లేదనుకో ఈ లంజా కూడా గుద్దేశాడు, అదే ఈ లంజా కూడా తప్పు. ఆటోమేటిక్గా మనసు మారుతుంది, మాటలు మారుతాయి, వాయిస్ మారుతుంది, బూతులు వస్తాయి. అది దయచేసి మీ డ్రైవర్లు అందరూ కూడా, మన డ్రైవర్స్ చూసుకొని డ్రైవ్ చేయండి. అలాంటి వాళ్ళు జరిగినప్పుడు మీరు తగ్గిపోండి, ప్రాబ్లం లేదు. ఆడి మాట్లాడు పోతాడు, ఆడెక్కడ తింటాడు స్ట్రోక్. ఆడ కర్మఫలం ఎవరు ఒప్పుకుందో. టైం వచ్చినప్పుడు అది అలా చూపిస్తుంది. మనం పోతా ఉండాలి. ఆడు ఇక్కడే తిరుగుతాడు, తిప్పు కొడితే 20-30 కిలోమీటర్లు లోపాడు. మనం స్టేట్లు దాటుతాం. స్టేట్లు మనకెంత ఉంటుంది? మనం మాట్లాడతాం, మనకి వచ్చు దమ్ము మనకుంది. మనం నిలబడితే ఉత్త పోయిస్తాం, కానీ మాట్లాడలేం. లోకల్ ఆడిది, మనం ఒకళ్ళమే ఉంటాం. ఆడి 10 మంది తీసుకొస్తాడు. మాట తిరిగి రాకపోవడం, దెబ్బ తిరిగి వస్తుందా? దెబ్బ మీద పడిన తర్వాత మాట్లాడించుకుంటాం, తిట్టుకుంటాం. దెబ్బ ఊరికనే పోదు కదా. అది सोचो भाई, मैं सब लोग को बोल दिया ऐसे, रास्ता में सब लोग आदमी घूमता है, दारू पीने वाला घूमता है, पागल आदमी लोग को घूमता है, कचरे आदमी घूमता है, सब लोग घूमता है, लेकिन वो गाड़ी ड्राइवर को गलती बोलता है। मालूम है क्या? सब ड्राइवर को मालूम पड़ जाएगा, इसलिए वीडियो देखने से। टेम्पो वाला ऐसा करता है, कार वाला ऐसा करता है, बाइक वाला ऐसा करता है, बस वाले ऐसे करता है। बस वाला ठीक नहीं, बस वाला ऐसे जाता ऐसे जाता है। वही भी ड्राइवर है, वो बस में कितना आदमी गाड़ी में बैठता है, 50-40 आदमी बैठता है, ड्राइवर एक ही है।
हम लोग गाड़ी में एक ही बैठता, एक ही गाड़ी में सारी गाड़ी चलता है। वो कितना आदमी गाड़ी में लेके जाता, वो 40 आदमी 50 आदमी 30 आदमी लेके जाता, कितना फैमिली का उसमें गरीब हो जाता। वो सोचेगा नहीं तो फिर ऊपर में दुश्मन है, नीचे आ जाएगा, लेके जाएगा, టైం लगेगा। ठीक है, అది మన హిందీ సోదరులు కూడా ఉపయోగపడుతుంది। నాకు అన్ని భాషలు వచ్చు, కానీ మాట్లాడడం మన సంస్కృతి భాష తెలుగులో మాట్లాడితే అందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది। థ్యాంక్ యూ, బాయ్, సేఫ్ డ్రైవ్।